వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో ఎలాంటి వెనకడుగు ఉండదని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆయన పలు డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 58వ డివిజన్లోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు మరియు మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభించారు. 9వ డివిజన్లోని కాకతీయ లైన్ ప్రాంతంలో 1.30 కోట్లతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే 10వ డివిజన్లో అలంకార్ జంక్షన్ వద్ద 29.50 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 2 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులను తాము 2 సంవత్సరాలే పూర్తి చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాటికి తక్షణ పరిష్కారాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు. 9వ డివిజన్లో ఎప్పటికేలో ఉన్నటువంటి సమస్య అలంకార్ థియేటర్ దగ్గర ఎదురుగా వైస్రాయ్ కాలనీ ఉంటుంది. ఈడ గత ఏళ్ల తరబడికెళ్ళి ఈ యొక్క సమస్య ఉండే, దీనికి ఈరోజు ముహూర్తం వచ్చింది. అందరి రిక్వెస్ట్లు నిజంగా కూడా చాలా వర్షాకాలం వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యారు. ఇక్కడ ఇది స్పెషల్ కేసు కింద దీన్ని అత్యవసరంగా కావాలి అనే ఉద్దేశంతో మేము సుమారు 1,30,00,000తోటి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అదనంగా కూడా అవసరం పడిన ఏడలే కూడా ఇవ్వటానికి మేము సిద్ధంగానే ఉండే దీన్ని వర్క్ మొదలు పెట్టడం జరిగింది ఇవాళ. కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. వాటికి కాలనీవాసులు అందరూ కూడా సహకరించాలి, ఓపిక పట్టుకోవాలి. గతంలో 10 ఏళ్ళు ఆగినరు, ఇవాళ మేము ఇచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో మేము అబౌవ్ 70% కంప్లీట్ చేసుకొని రాగలిగినాం. రేపు మాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది కూడా ఈ 2 రోజులలోనే టెండర్ కాల్ఫర్ చేస్తున్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావటం వలన శాశ్వత పరిష్కారం హనుమకొండ నియోజకవర్గానికి, కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి డివిజన్ కూడా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా వారి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మేము తప్పకుండా ఎక్కడ కూడా మళ్ళా ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఏ ఒక్క వర్క్ కూడా పెండింగ్ లేకుండా అన్నీ కంప్లీట్ చేస్తేనే నేను మళ్ళీ కూడా ఓటు అడుగుతా అని చెప్పేవారికి చెప్తున్నాను. అంత కాన్ఫిడెంట్ ఉన్నానంటే మేము ఉదయం లేస్తే 8 గంటలకు వెళ్ళి డివిజన్లలో తిరుగుతూ, ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, మేము గెలిచిన తెల్లా నుంచి కూడా ప్రజలలోనే తిరుగుతూ ఒక్కొక్క డివిజన్కు 10 నుంచి 15 సార్లు మేము డివిజన్లలో తిరుగుతూ, గెలిచిన తెల్లారికెళ్ళి మేము డివిజన్ల మీద అభివృద్ధి కార్యక్రమాల మీద మేము దృష్టి సారించి తిరుగుతూనే ఉన్నాం. ఏ వాడకు పోయినా ఎక్కడ చూసినా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చినాం. మేము మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఎక్కడ సమస్య ఉన్నదో మేము సమస్యను చూసి పారిపోయే వాళ్ళం కాదు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒకరిద్దరు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆ విమర్శని మేము పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నాం. మేము ఎందుకంటే ఆ సమస్య మీద వాళ్ళు అనుభవిస్తున్న కష్టం ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి మేము దాన్ని పరిష్కారం చేయడానికే ముందుకు పోయినాం తప్ప సమస్యను చూసి ఎక్కడా పారిపోలేదు. సమస్యల దగ్గరికే వెళ్ళి మేము పరిష్కారం చేయడానికే మా యొక్క ధ్యేయం. హనుమకొండ జిల్లా వరంగల్ వెస్ట్ నియోజకవర్గ రూపురేఖలు మార్చటమే మా యొక్క ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తాం.